నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। జగన్ ఇచ్చిన హామీలని అమలు చేశారన్న మంత్రి కార్మూరి, పెన్షన్దారుల ఇబ్బందులకు చంద్రబాబే కారణమంటూ ఆరోపణ। గుడివాడలో సీఎం జగన్ పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్, హామీలను నిలబెట్టుకోలేకపోయారంటూ ఆరోపణ। కాళ్ల మండలంలో వైసీపీ అభ్యర్థి పీవీఎల్ విస్తృత ప్రచారం, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపు। అనకాపల్లి జిల్లా యలమంచిలిలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం, కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేసి చూపించారని మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము విడుదల చేసిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యమని అన్నారు। కూటమి అలవి కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తోందన్నారు। జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేసి చూపిస్తారని, చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నారని అన్నారు। బ్యాంకుల చుట్టూ తిరగలేక పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని అన్నారు। మరి ఇక్కడ మా కార్యకర్తలందరూ కూడా ఎంతో క్రమశిక్షణతోటి ఎండను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను ప్రజలకు చేర్చాలి, మళ్ళీ ఆయనే రావాలి, ఆయన వస్తేనే మళ్ళీ న్యాయం జరుగుతుంది, లేకపోతే ఈ పథకాలన్నీ కూడా అటకెక్కుతాయి। చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా దాచుకో దోచుకో పంచుకో, ఏనాడు కూడా ఆయన ప్రజలకు మేలు చేసింది లేదు। ఆయన ఇంచేపు కూడా చెప్పాడంటే అది చేయడంతే, ఈయన చెప్పాడంటే చేస్తాడంతే, చెప్పని కూడా చేసి మనిషి మంచి గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది। అంచేత మాకు మనవడు ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు। ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా తెల్లవారుజామున మాకు వాలంటీర్స్ అందరూ ఇచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరిగేది, ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు। కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, మమ్మల్ని మా మనవడు కావాలని చెప్పి అవ్వాతాతలు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు। ఈ పెద్దవాళ్ళందరూ కూడా మరి జగనే మాకు కావాలి, ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఆయన అయితేనే ఇస్తారు, ఈయన ఎప్పుడూ కూడా మాయ చేయటమే। లాస్ట్ టైం కూడా రుణమాఫీ చేస్తానని చాలా మోసం చేశాడు, బ్యాంకుల్లోంచి బంగారం కూడా తెచ్చుకోవద్దు నేనే ఏడిపిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు పూర్తిగా మమ్మల్ని వంచి మోసం చేశాడు। అతను నమ్మం, గతంలో కూడా సిలిండర్లు ఇస్తారు। గుడివాడ ప్రచారంలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు। సీఎం జగన్ అంటే తనకు భయం లేదని, దమ్ముంటే తన సినిమాలు ఆపుకోవాలని సవాల్ చేశారు। జగన్ ఇచ్చిన మాటల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని, వైసీపీకి ఓటు వేస్తే మీ ఆస్తులు గల్లందే అని అన్నారు। ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు। ప్రజాస్వామ్యాన్ని కాపాడమే తనకు ముఖ్యమని, స్వేచ్ఛ పోయిన రోజు ఎన్ని వేల కోట్లున్నా ఉపయోగం లేదని అన్నారు। 30 కేసులుండి 5 ఏళ్ల నుండి జగన్ బెయిల్పై బయట తిరుగుతున్నారని గుర్తు చేశారు। జగన్ ప్రభుత్వం దాడులు, దోపిడీలు, బూతులు తప్ప చేసిందేమీ లేదని, జగన్ చూసి వైసీపీ నాయకులు చూసి భయపడాలా అని ప్రశ్నించారు। రోడ్ల మీద తిరిగి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకి దశాబ్ద కాలంగా ఎలా పార్టీ నడుపుతున్నామంటే ఎన్టీ రామారావు గారికి, ఎంజీఆర్ గారికి కుదిరింది, కానీ ఎవరైనా సరే పొలిటికల్ రావాలంటే 5 మినిట్ ఇన్స్టెంట్ నూడుల్ లాగా పార్టీని నడపలేం। కింద పడి నలిగిపోయి పోరాటాలు చేసి దెబ్బలు తిని అడ్డమైన వాళ్ళ చేత బూతులు తిని ఎందుకు నిలబడతామంటే దేశం మీద, నేల మీద ఉన్న మమకారం అది। ప్రజల కష్టాలకి మన వంతు సాయం చేయాలని, దాంట్లో పదవులు వస్తాయో రావో నాకు నిజంగా తెలీదు, కానీ ఎప్పుడూ ఒకటే కమిట్మెంట్ పెట్టుకున్నాం, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం। ప్రజాస్వామ్యం నిజంగా గడ్డు పరిస్థితుల్లో ఉంటే దానికి అడ్డుగోలుగా నిలబడిపోవటం, మన వంతు నిలబడాలి। 4 దశాబ్దాలుగా ఏ పార్టీతో అయినా సరే అభిప్రాయ భేదాలు, పాలసీ విభేదాలు ఉండొచ్చు, కానీ అంత కక్ష కట్టకూడదు, అంత ఇబ్బంది పెట్టకూడదని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి లేను, నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను। ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేలని, వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం, రోడ్లేమో గూతులు, నోట్లో నుంచేమో బూతులు అంటే ఇంక ఎవరికి చెప్పుకుంటాం? ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు। మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది। ముందేం చేశాడు, పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు,
తర్వాత సరిహద్దుల రాయి మీద బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు, అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఇవ్వం, మీకు కూర్చోబెట్టి జెరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని. జెరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్ళగలమా? జెరాక్స్ తీసుకొని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా? ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడతామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా? ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా తట్టుకుంటాం? వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. అది ఎంత మెజారిటీ సీట్లు, ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు. ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాం, మీరు జగన్ని మీరు మద్దతు పెట్టుకొని భుజాల మీదకి ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది. ఇది మా ఒక్కరిది కాదు. ఇది మీరు చెప్పండి, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు? మొన్న 2019లో ఓటేస్తే ఒకవైపు మనకి ఆక్వా సాగు డబ్బులు కావాలి, కానీ మొత్తం విషమయం అయిపోయిన మన నీళ్ళన్నీ రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి ఓపిక లేదు. పేకాట క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది, దందాలు చేయడానికి ఓపిక ఉంది, మనకి ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది, కానీ ప్రజలకి నీళ్ళు అందించడానికి ఓపిక లేదు, గోతులు పూడ్చడానికి ఓపిక లేదు. కొడాలి నాన్నగారికి కూడా నాకేం తిట్టాలని ఇట్లాంటి ఏం లేదు. నాకు మన రాధా గారి పెళ్ళిలో కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు. నాకు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైనా సరే నేను ఎదురు తిరుగుతాను. ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువ అది. ఎందుకు భయపడాలి? 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం, దాదాపు 3,000 కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు, ఎక్కడా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు. ఇవన్నీ మారాలి అంటే నేను మీకు మాటిస్తున్నా, వెనిగండ్ల రాము గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను. ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు, లేదంటే బెదిరిస్తారు. ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం, దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం. వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు, ఎవరు ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే. ఆడవారు కాదు, మగవారు కాదు, చిన్నపిల్లలు కాదు, ఎవరు కాదు. స్వేచ్ఛే ఈ దేశానికి పట్టుకోమ, వెన్నెముక, స్వేచ్ఛ, భద్రత. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. युगे प्रथम पादे जम्बू द्वीपे प्रथमक्षे प्रथखंडे न्यायां प्रावादं शत्रुक्तायां सर्वातरिक्तायां श्याम सुसीमाधवानस्य तो लक्ष्माणि धारयन्नो वाद्यं समर्पयामि आमावादस्य भोगं जाताध्यापावदृष्टदम्बामाधारमः कविराधरमः यज्ञाधरमः पुण्याधरमः नारायणाधरमः विष्णुर्विचक्रमे स्नेहानन्दने पदं समूढमश्च भागं सुरे यत्परमं पदं विष्णोर्नकं वेदयो अस्थव यदुत्तरकं सदस्तं विचक्रम् ప్రజాక్షేత్రంలో అభివృద్ధిని ఆకాంక్షించి పనిచేసే ప్రజా ప్రతినిధులకే ప్రజల మద్దతు తెలియజేయాలని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల దొడ్డనపొడి గ్రామాల్లో ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారంలో అడుగడుగున మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికి గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పివిఎల్ మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పచ్చికోళ్ల సోమేశ్వరరావు, గుండా సాయి, దేవి ప్రసాద్, సుందర భోగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.